హే గాయ్స్, డే 6 వ్లాగ్ అయితే అస్సలు బాగాలేదు. ఈరోజు నాకైతే హెల్త్ ఇష్యూ చాలా వచ్చింది. మార్నింగ్ 3 o'clock లేవాల్సింది 3కి లేవకుండా 4కి లేచిన. అయినా కూడా అసలు 1.5 hour కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేను. నేను అసలు ఏమైంది అని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే బుక్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాటన్నిటిని నేను వీడియోలో మొత్తం షేర్ చేస్తాను. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? సో ఈరోజు మాత్రం అస్సలు హెల్త్ బాగాలేదు. నైట్ ఉంటుంటేనే సడన్గా ఫుల్ చలి జ్వరం వచ్చేసింది, హెడేక్, అసలు బాడీ నైటే అనిపించింది నేను అనుకున్న టార్గెట్ని నేను రీచ్ అవుతానా లేదా, అసలు ఏమైంది మళ్ళీ ఇట్లయితుంది బాడీ ఉంటుంటేనే అని చెప్పేసి అప్పుడు అనిపించింది. అంటే బర్డెన్ ఎక్కువ అవుతుందేమో, వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి ఇట్లా అవుతుందేమో అని అట్లా కూడా అనుకున్నా. ఒక్కోసారి లైఫ్లో మనం ఎంత ఎదగాలని ఉన్నా, ఎంత సపోర్టు పాజిటివ్నెస్తో ముందుకెళ్ళినా కూడా ఇట్లాంటి అడ్డంకులు వచ్చినప్పుడు ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోతా. నేను కూడా ఒక్కోసారి నెగిటివ్ థాట్స్ వస్తాయి. అయినా సరే పక్కకు పెట్టి ఇంకా మార్నింగు నిజం చెప్తున్నా మదర్ ఫ్రమ్గా లేచి నడిచి నేను పోయి కూర్చొని చదువుతున్నా కానీ జస్ట్ ఒక 4-5 pages కంటే ఎక్కువ చదవాలి క్వాలిటీ. అసలు హెడ్ ఫలగొడుతుంది, బాడీ పెయిన్స్, ఫింగర్స్ కీళ్ళు మొత్తం వస్తున్నాయి. ఎందుకంటే నిజంగా ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత మనకు సర్జరీ అయింది కాబట్టి అప్పుడు కేరింగ్ తీసుకోవాలని అంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో అన్నీ బయటపడతాయి. అది ఇప్పుడేమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో దీనివల్ల అని అనిపిస్తుంది. కానీ సడన్గా ఎందుకు వచ్చిందో తెలియదు. ఫీవర్ ఇట్లా సడన్గా వచ్చేసరికి వెళ్ళి భయమైంది చాలా నాకైతే. అంటే నేను ఈ చదవడం ఎట్లయితుందో ఎక్కడెక్కడవుతుందో మళ్ళీ అన్నట్టు, అంటే ఒక టార్గెట్ ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నా. లైఫ్లో ఒకటి సాధించాలా తప్పకుండా. నేను ఎంత కష్టపడి చదువుకున్నానో నాకు తెలుసు. అది నేను అందరు అద్దన్నా కూడా నేను కష్టపడి చదువుకొని ముందుకు వచ్చిన. అట్లాంటిది నేను ఏం సాధించకుండా ఉంటే నా లైఫ్కి అసలు నాది నేనే చెప్పుకోవడానికి అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కోసారి అట్లా ఫీల్ అవుతా. కానీ ఇంట్లో మా ఆయన అసలు అట్లా అనుకోవద్దు, నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతావు, ఓకే అట్లా మస్తు మంది చదువుకున్న వాళ్ళు జాబ్ కొట్టకుండా మస్తు మంది బిజినెస్లు చేస్తారు, అట్లా చేసుకుంటారు, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతావు అని చెప్పేసి అట్లా కూడా ఎంత చెప్పినా కూడా అది మైండ్ అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికైనా ఉంటుంది కదా, అట్లా కొంచెం నాకు ఈ జాబ్ అనేది మైండ్లో బాగా నిజంగా బలంగా పడ్డది, గట్టిగా పడ్డది. అది ఎందుకు పడ్డదో ఎట్లా వచ్చి పడ్డదో కానీ ఖచ్చితంగా జాబే కొట్టాలా అని చెప్పేసి నిర్ణయించుకునేసరికి వెళ్ళి ఇట్లాంటి టైం వచ్చినప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. అంటే సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఇలా కూర్చున్నా కదా, నిజం చెప్తున్నా మదర్ రాగా మస్తు పెయిన్స్ ఉన్నాయి. బలవంతంగా కూర్చున్నా అయితలేదు. ఇంకా లేచి 5:30కి లేచిపోయి పడుకున్నా. 5:30 to 6:30 వరకే పడుకున్నా మళ్ళీ. ఎందుకంటే నేను లేవంది మనం తప్పదు. పాప స్కూల్కి వెళ్ళాలా, బాక్స్ పెట్టాలా, టిఫిన్ చేయాలా, బాబుకి చూసుకోవాలా, అసలు చేసేవాళ్ళు లేరు. ఇంకా చలి పెడుతుంది, ఒక పక్క పెయిన్స్ ఉన్నాయి. ఎట్లా దేవుడా నిజంగా శివయ్య ఏంది ఈ బాధలు అని అనిపించింది. ఒక్కోసారి ఆ శివయ్య దగ్గరకు పోయి గట్టిగా ఈ బాధ అంతా చెప్పుకొని ఏడాలన్నంత ఉంది, అంత లోపల బాధ. ఎందుకంటే లైఫ్లో ఒక మనిషికి ఇంకొక మనిషి సపోర్ట్ అనేది ఖచ్చితంగా కొన్ని సిచ్యువేషన్స్లలో అవసరం వస్తుంది. ఈరోజు జ్వరం వచ్చినప్పుడు అయితే నిజంగా అబ్బాయి ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు, పిల్లలకి ఎవరన్నా వండి పెడితే బాగుండు అని అనిపించింది. ఇంకా తప్పదు కదా లేవాలా అని బలవంతంగా లేచి ఇంకా 6:30కి తప్పదు చేసుకోవాలా. లైఫ్లో ఇంకా మనమే వాళ్ళకి తిండి పెట్టాలా. సరే పాపని ఇంట్లో పెట్టుకుందాము అని అంటే డే టైంలో తను నిద్ర పోనిస్తుందో పోనీయదో. ఆమె ఇంట్లో ఉన్నదనుకో వీళ్ళిద్దరు కొట్లాట ఎక్కువ అవుతుంది. ఆ కొట్లాటకి ఇంకా హెడేక్ అనేది ఇంకా హెవీగా అవుతుంది. దానివల్ల అసలు నేను ఇంకా చదవలేకపోతా అని చెప్పేసి ఇంకా నేను పంపించేసిన. సో అందుకే ఈ డే 6 ఎందుకో బాగాలేదు. యాక్చువల్గా నేను కంటిన్యూగా దగ్గర 12-13 days అవుతుంది నా డేలో మార్నింగ్ లేవడము, డేలో చదవడము, మార్నింగ్ చదవడము, మళ్ళీ మొబైల్లో PDF ఫైల్స్ చూసుకొని చదవడం అనేసరికి వెళ్ళి కొంచెం అట్లా కూడా స్ట్రెయిన్ అయిందేమో అని కూడా అనిపించింది. తప్పదు ఇంకా, ఎందుకంటే బుక్స్ ఆర్డర్ పెట్టిన. తెలుగు అకాడమీ ఏమో బయట ప్రైవేట్లలో దొరుకుతలేవు, తెలుగు అకాడమీకే వెళ్ళాలి. తెలుగు అకాడమీ బుక్స్ మీరు అడిగిండ్రు కదా, అవి ఎక్కడున్నాయి అని అంటే కూకట్పల్లి దగ్గర తెలుగు అకాడమీ ఉంది, అలాగే నారాయణగూడ దగ్గర మెల్కోటి పార్క్ దగ్గర తెలుగు అకాడమీ ఉంది. సో అక్కడైతే మనకు బుక్స్
చాలా తక్కువ రేట్ పడతాయి. వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. లేదు అని అనుకుంటే మేము వెళ్ళలేము, విలేజ్లలో ఉన్నాము అని అనుకుంటే మనం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళినా కూడా అంత గంతే వస్తుంది, బస్ ఫేర్స్ అవన్నీ అనుకున్నా కూడా. ఇక్కడ మీరు ఓన్లీ ఆన్లైన్లో అమెజాన్లలో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, చూసి ఆర్డర్ పెట్టుకోండి. ఒకటేసారి అంటే ఎవరమైనా బడ్జెట్కి ప్రాబ్లమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ. ఎందుకంటే అన్ని బుక్స్ కంటే ఒక 3-4 thousand అవుతుంది. సో అట్లని కాకుండా ఒక 2 బుక్స్ 1 బుక్ అట్లా తీసుకొని మెల్లమెల్లగా అన్నా కానీ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా. సో ఈరోజు మనకు ఈ జాబ్ క్యాలెండర్ మొత్తం తెలుస్తుంది, ఏంటి ఎట్లా ఏమేమి పోస్టులు ఉన్నాయి, దేనికి మనం ముందుకెళ్ళాలి, మనకు ఏ విధంగా వస్తున్నాయి పోస్టులు, ఎన్ని ఉంటున్నాయి, ఉమెన్ కేటగిరీలో నార్మలైజేషన్కి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అన్నీ తెలుస్తాయి. సో దానివల్ల మనకు ఏ జాబ్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకొని మనం ఏది రాయాలన్నా ఎట్లా రాయాలన్నా కూడా ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 1కి అయితే కామన్ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ ప్రిపేర్ కాందైతే తప్పదు. అంటే ఇప్పుడు కొందరు సైన్స్ ఫీల్డ్లో ఇప్పుడు ఈఓ సిడిపిఓ ఉన్నది కదా. సో ఈఓ సిడిపిఓ వాళ్ళకు ఖచ్చితంగా పేపర్ 2 సోషాలజీ, పేపర్ 1 మళ్ళీ జనరల్ స్టడీసా, ఇక్కడ కామన్ 2 మళ్ళీ ఇందులో యాడ్ అవుతున్నాయి. సో అక్కడ ఇక్కడ 2 కామన్గా యాడ్ అయినప్పుడు మనం దాన్ని వేరియేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకొని మెల్లగా సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని ఎంతవరకు ఓపిక తెచ్చుకోవాలా, తప్పదు. ఇంకా మనం కొట్టాలా అని ఫిక్స్ అయినప్పుడు ఓపిక తెచ్చుకొని చదువుకుంటూ వెళ్ళాలా. సో నేనైతే జస్ట్ ఈరోజు ఒక 5 pages కంటే ఎక్కువ చదవలేకపోయినా ఆ 5 pages కూడా కష్టంగా కూర్చున్నా. ఆ రోజు బలవంతంగా లేచిన, ఈరోజు నైటే కూర్చుందాం అనుకున్నా కూడా నైట్ అందుకే చలి ఏంది ఇట్లా సడన్గా చలి పెడుతుంది అని చెప్పేసి పడుకున్నా. అందుకే ఇంకా నైట్ పడుకున్నాక పొద్దున తగ్గుతుందేమో అని చెప్పేసి ఆల్రెడీ డోలో 650 వేసుకొని పడుకున్నా. డోలో 650 వేసుకొని పడుకున్నా కూడా తగ్గలేదు అది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ వెళ్ళి డైరెక్ట్ మెడికల్ టాబ్లెట్స్ తీసుకొని అన్నీ తెచ్చుకొని వేసుకొని ఇంకా చూపించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సెట్ అయిన తర్వాత నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. సో చాలామంది ఇంకా బుక్స్ గురించి అయితే మీకు షేర్ చేసిన కదా, అవే బుక్స్ ఆల్రెడీ అవి కూడా మనకు తెలిసిన వాళ్ళు దగ్గర జాబ్ వచ్చిన వాళ్ళు చెప్పిన బుక్స్ అండి అవి. సో మీరు తీసుకోండి, తెలుగు అకాడమీకే ప్రిఫర్ చేయండి, వేరే బుక్స్ ఆథర్ ప్రైవేట్ దానికి వెళ్ళకండి దయచేసి, ఓకేనా. మనం జాబ్ కొట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా తెలుగు అకాడమీకి ప్రిపేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను టమాటా మెంతెం కూర వండుతున్నా పాప కోసము. ఒక సైడ్ రైస్ పెట్టేసిన, ఒక 7:15 అంటే ఇంక ఇక్కడ 7 అవుతుంది, మా టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వాటర్ కూడా పెట్టేసిన. ఇంకా పెట్టిన తర్వాత పాపను లేపి ఇంకా రెడీ చేసి పంపించే వరకు ఇది ఒక పెద్ద టాస్క్ అయింది. ఆమె ఎప్పుడెప్పుడు పోతుందా స్కూల్కి, నేను ఎప్పుడు పడుకోవాలా అన్నట్టుగా అయిపోయింది ఈరోజు, నిజం చెప్తున్నా. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇన్ కేస్ మీరు బుక్స్ కొనుక్కోలేని వాళ్ళు అనుకుంటే నేను కింద నిన్న మొన్న చేసిన వీడియోస్లలో కింద డిస్క్రిప్షన్లో PDF ఫైల్స్ పెట్టిన, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా ఫస్ట్ మీరు సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి, సిలబస్ కాపీని చూసుకుంటూ అవి చదవండి.